24, 25, 26 తేదీల్లో 16వ ఉభయ రాష్ట్రాల నాటక పోటీల్ని నిర్వహించబోతున్నాం. ముందుగా కార్యక్రమ వివరాన్ని తెలియజేసి తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుతున్నాం. 24వ తేదీ పోటీలని హైకోర్టు న్యాయమూర్తి మన సమీపంలో ఉన్నటువంటి పూడూరు గ్రామానికి చెందిన గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ గారు పోటీలను ప్రారంభిస్తారు. ఈ నాటిక పోటీల గురించి మన జాస్టి వెంకటమోహన్ రావు గారు ఎఫర్ సంస్థ ప్లస్ అధినేత మన రోటరీ సీనియర్ రొటీరియన్ గా ప్లస్ మాజీ అధ్యక్షులు ఎన్నో కార్యక్రమాలు చేసి ఇప్పుడు ఇది 16 సంవత్సరాలు దిగ్విజయంగా నడుపుకుంటూ వచ్చారండి. ఇలాంటి సేవా కార్యక్రమాలు సార్ నోటి ద్వారా ఒకసారి మీకే చెప్తారు వివరించి. అందరికీ నమస్కారం. సాంప్రదాయ రంగ విషయాలు తెలియపరిచారు. మనం 16వ సంవత్సరం అంటే మీరు అందరికీ తెలిసిన రోటరీ మరి శ్రీకాకుళం రోటరీ రెండు విభిన్న సంస్థలు. రోటరీ అనే వల్ల ఎక్కడ కూడా ఇలాంటి పరిస్థితులు అనేది ఏర్పాటు చేయలేదు. ఫస్ట్ టైం మారుతున్నాం మనం 16వ సంవత్సరం. త్రూఅవుట్ ఇండియాలో కానీ ప్రపంచంలో చాలా చోట్ల కూడా రోటరీ ద్వారా చేయడం అనేది ఒక వినూతనమైన కార్యక్రమం లాంటిది. అది మాటల్లోనే జరుగుతూ ఉంది. 16వ సంవత్సరం ఈ సంవత్సరం అనేది ఇది ప్రత్యేకత అన్నమాట. తర్వాత ఏంటంటే మనం ఎందుకోసం ఏర్పాటు చేస్తుంది అనేది మీకు తెలిసిన నాటికలు దేనికోసం చేస్తున్నాం అనేది మీకు అందరికీ తెలిసిన విషయం అనమాట. ఏదైతే కేవలం మనం ఒక వినోదం కోసం కాదు, నాటికలు అనేది మనం ఒక సామాజిక చైతన్యం కోసం అనేది మన నాటికలు అనేది ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ఇన్ని సంవత్సరాలు మన ఉద్దేశం అదే, వినోదం అనేది కాదు, కేవలం సామాజిక చైతన్యం కోసం. ఇప్పుడు ఎలా ఉందనేది మీకు అందరికీ తెలుసు పరిస్థితులు. మన సోషల్ మీడియా ప్రభావం కానివ్వండి, అన్ని ప్రభావం ఎలా ఉంది సమాజం. కొంతైనా మార్పు తేవాలి, కొంతైనా ప్రజల ఆలోచన మార్పు తేవాలి, సామాజిక చైతన్యం తేవాలని లక్ష్యంతో ఈ నాటికలు అనేవి మనం శ్రీకాకుళం రోటరీ ద్వారా ఏర్పాటు చేస్తున్నాం. దానికి మీరు కూడా ఏంటంటే కొంచెం బాగా ఆలోచిస్తే మెసేజెస్ అనేవి కూడా అందరికీ చెప్పి ఎక్కువ మంది నాటికల్ని ఎక్కువ మంది వీక్షించడానికి ఏం చేస్తే బాగుంటుందని కూడా మీరు కొంచెం సలహా ఇస్తే బాగుంటుంది. వస్తున్నారు బాగానే, ఇంకా మీరు మీలాంటివి కూడా సలహా ఇస్తే బాగుంటుంది.